ఇప్పుడు కొందరికి ఇద్దరు భార్యలు కూడా ఉంటారు. రెండు పెళ్లిళ్ళు చేసుకునేటోళ్ళను బొచ్చడు మందిని చూసినా. ఇక వాళ్ళు కలిసి ఉంటారా, తర్వాత కేసులు ఆడుకుంటారా మనకు తెలియదు. మనకు అవసరం కూడా లేదు. ఇక సినిమాలు కూడా రాలేదా పట్టరాదు. ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు, ఆవిడ మావిడే, ఏమండి ఆవిడ వచ్చింది, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఇట్లా ఇద్దరు బాలల సినిమాలు బొచ్చడు చూసినాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది గురు. సినిమాలు కూడా మారుతాయి కావచ్చు. ఆయనకిద్దరు, ఆవిడ మావిడే, ఇక గిట్లా కాదు, ఆమెకిద్దరు, ఆయన మా ఆయనే, యొగ్గిసొంటి సినిమాలు అత్తే కావచ్చు. మీరైతే చూడురిగా. గీ ఫోటో చూడురి, ఇద్దరు అన్నదమ్ముల ముద్దుల చెల్లెలో లేకుంటే ఇటుపక్క అటుపక్క పంటున్నది బావ బామ్మర్దులో అని ఆలోచన చేయగల ఆయనత. దయచేసి గట్ల ఏ కుర్రి, వీళ్ళిద్దరూ ఇగో ఈ మేడం గారి భర్తలు కరెక్ట్గానే ఉన్నారు. నారి నారి నడమ మురారి కాదు, మురారి మురారి నడమ నారి అన్నట్టు. అబ్బర బిడ్డో గిదేం పోయే కాలం. ఇద్దరిని చేసుకునుడేంది, ముగ్గురికి ముగ్గురు నవ్వుకుంటా ఫోటో దిగుడేంది అని పరిశాన్ కాకురి. అసలు ముచ్చట నేను చెప్తా. వీళ్ళది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిర్మౌర్ అనే జిల్లానట. పెళ్లి పిల్ల పేరు సునీత. పెద్దోళ్ళు ఈ ఇద్దరన్నదమ్ములతోని చేసిరు. పెళ్లి పిల్ల కూడా సంతోషంగా చేసుకున్నది. చుట్టాలు కూడా మంచిగా బగార బోధిని కట్నం చదివిచ్చి ముగ్గురికి ముగ్గురు పిల్ల పాపలతోని కలకాలం కలిసి ఉండాలని దీవెనార్తులు కూడా ఇచ్చిరు. అయితే ఇట్లా లగ్గం చేసుకున్నాడు ఇలా దాంట్లో ఉన్న ఆచారం అట్నోళ్ళ. ఎవరింట్లోనన్నా ఒకరికంటే ఇద్దరు మగ పూరగాన్లు ఉంటే వాళ్ళందరికీ ఒక్క ఆమెతోనే లగ్గం చేస్తారట. దీన్ని జోడీదార్ అని పిలుచుకుంటారట. జోడీదా. ఇక చెప్పురి కథ. గీ జోడీదార్ ఎందుకు పెట్టుకున్నారంటే ఇట్లా చేస్తేనే ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, సంసారాలు చక్కగా ఉంటాయి, లోలులు జవడాలు ఉండయి, ఆస్తుపాస్తులు కూడా ఎవ్వరికి పోవని అంటారు. ఇట్లా ఇలా తాత ముత్తాతల సంధి అత్తందట గీసాంటి వంతన. గదేనోళ్ళ ఆసారం. ఇక ఈ వంతనను మేమెందుకు తెంపాలి అని ఇట్లా ముగ్గురు లగ్గం చేసుకున్నారు. గిట్లా ఒక్క ఆమె ఇద్దరిని చేసుకుంటే ఈ పెళ్లి చెల్లుతుందా అని అనిపించచ్చు. ఈ జిల్లాలా చెల్లుతుందట. సర్కారు ఆడ కానూను అట్లా మార్చింది. రెవెన్యూ చట్టాలల్లో ఒక ఆడవిల్ల అన్నదమ్ములను ఒకటేసారి చేసుకున్నా నడుతుందని కానూను కూడా పట్టుకొచ్చిరు. ఏం బొంతెనలో ఏం ఆచారాలు ఏమో పోన్రి. తాత ముత్తాతల నాటి ఆస్తున్న ఆచారాలు వాటిస్తే పాటించురు గాని రాను కాలం మారుతుంది, లోకం మారుతుంది, మనుషులు కూడా మారాలే కదా. కానీ వీళ్ళు మాత్రం మేము మారం, మా ఆచారం మార్చుకోం, మేము ఇంతే అన్నట్టుంటారు. ఇక చేసుకునేటోళ్ళకు లేని బాధ కడుమూలకెందుకు, మా గురించి మీకెందుకు ఏడు పని ఉల్టా అంటారు. కాదన్నట్టు ముచ్చట.